శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో భీష్మ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి తిథిని తన పేరిట బహుమానంగా ఆ పరమాత్మ నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూలపురుషుడైన వాడు భీష్ముడు. మరణకాలంలో సాక్షాత్ పరమాత్మ అయిన కృష్ణుణ్ణే తన ధర్మవర్తనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు. దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఇహలోకపు శిక్షను తనకు తానే విధించుకొని పరమాత్మ దర్శనమైన కారణంగా తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందిన మహనీయుడు. భీష్ముడు శరీరాన్ని చాలించింది మాఘమాసం శుద్ధపక్షం అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్నమని తెలుపుతూ నడినెత్తి మీద ప్రకాశిస్తుండగా పరమాత్మ ధ్యానంతో శరీరాన్ని విడిచి ప్రాణవాయువును నిష్క్రమింపజేశాడు. కాబట్టి అష్టమి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు భీష్మాష్టమి అవుతుంది. తల్లిదండ్రులున్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవవచ్చునని శాస్త్రం చెబుతుంది. నిజానికి భీష్ముడు మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట ఏకాదశిని ఏర్పరిచారు. కాబట్టి అష్టమికి 2 రోజుల తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అయ్యింది. భీష్మ పితామహునకు స్వచ్ఛంద మరణం ఉన్నందువలన అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండి ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజునకు ఉపదేశిస్తారు. అదియే శ్రీ విష్ణు సహస్రనామము. రాజనీతి, కార్యదక్షత, వివేకం, పరిశుద్ధమైన భావం కలిగిన వారు భీష్మాచార్యులు. ఇచ్చిన ప్రతిజ్ఞలకు జీవితాంతము కట్టుబడినవారు. ధర్మానికి వారు మారుపేరు. మహాభారతంలో ఏమి చెప్పారంటే, దేవతలైనా సరే ధర్మ సంకటము వచ్చినప్పుడు భీష్ముని వద్దకు వచ్చేవారట. అంతటి ధర్మస్వరూపులైనందువలన సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించుటకు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహులను ఎంచుకున్నారు. ఈనాటికి విష్ణు సహస్రనామ పుట్టిన రోజున భీష్మ ఏకాదశిగా పిలువబడుచున్నది. అది భీష్మాచార్యుల పూర్వజన్మ పుణ్యఫలం. గంగా సంతనుల అష్టమపుత్రుడు. ఇతని అసలు పేరు దేవవ్రతుడు. వార్ధక్య దశలో సంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై మన్మథవశవర్తి అయి విరహవేదనతో వ్యాకుల శయ్యాగతుడైతే ఈ సంగతి తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావులేదు అని సత్యవతికి వాగ్దత్తం చేసి అరణాంతం ఆభీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన భీష్ముడు అయ్యాడు. కుమారుని త్యాగనిష్టకు సంతసించిన సంతనుడు భీష్మునకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు. కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మహోమాగ్నికి అధర్మపరులను సమిధులుగా, అవినీతి వర్తనులను హవిస్సుగా, అరివీరుల హాహాకారాలు స్వాహాకారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన హవ్యయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విముక్త నిశిత సరాఘాతాలకు పరమశివుణ్ణి మెప్పించి పాశుపతం సంపాదించిన పార్థుడే కాదు, పార్థసారథి కూడా నిశ్చేష్టుడయ్యాడు. ఆహావరంగంలో ఆయుధం పట్టను అని పలికిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మ సంహారానికి ఆయుధం పట్టాడు. పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహతా పరాక్రమవంతుడు భీష్ముడు. తన నెరసి చూపు మందగించి జవసత్వాల పట్టు తప్పి వార్ధక్య వార్షికి అవ్వాలి తీరాన ఉన్న భీష్ముడు పునస్త్వం నశించిన పాండవులు శిఖండిని ముందు నుంచుకొని పోరుకు తలబడితే తాను శిఖండి కాలేక అస్త్ర సన్యాసం చేసి గాంధీవ ధనుర్విముక్త సరసహస్రానికి సరతల్పగతుడయ్యాడు. అంత మాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు. అధర్మపక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు.
అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. అంపశయ్యాగతుడైన భీష్ముణ్ణి చూసి దేవతలు సైతం దుఃఖించారు. అమ్ములు ములుకుల్లా బాధిస్తున్నా సహిస్తూ ఆ యుద్ధరంగంలో పీనుగుల గుట్టల మధ్య క్షతగాత్రుల రోదనలు వింటూ, నక్కల తోడేళ్ల రాబందుల గుడ్లగూబల అరుపులు ఆలకిస్తూ 1 రోజు కాదు 2 రోజులు కాదు 58 రోజులు ఒంటరిగా మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు విజయలక్ష్మిని వరించాడు. స్వజనుల రక్తతిలకంతో అయినవాళ్ల అశ్రుజలధారలతో హస్తిన సింహపీఠంపై సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యానే అన్న బాధతో ధర్మజుడు సంతోషాన్ని, మానసిక శాంతిని పొందలేకపోయాడు. వెంటనే శ్రీకృష్ణుడితో కలిసి తన సోదరులను వెంటబెట్టుకొని శరతల్పగతుడైన ఆ శాంతనువుని దగ్గరకు వచ్చాడు. ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి అలసటతో వాలి ఉన్న కనురెప్పలను భారంగా పైకి ఎత్తి చూశాడు. పాండవులు, శ్రీకృష్ణుడు కనిపించారు. మరణానికి చివరమిట్టు మీద ఉన్న అంతిమ క్షణంలో మాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునకు ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించాడు. పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, పితామహ, సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటే గాని మానసిక విజయాన్ని వరించలేకపోయాను. నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు. ఈ విశ్వంలో గొప్ప దైవం ఎవరు? ఎవరిని కీర్తిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి? ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? ఎవరిని శరణు కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి, ధర్మజ, నీ సందేహాలన్నింటికీ నా చివరి సమాధానం లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి, జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీకృష్ణుడు దీవిస్తూ, గాంగేయ, నీ భక్తి పారవస్యం నాకు ఆనందం కలిగించింది. మాఘశుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణ దినంగా నీకు కానుక ఇస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి అని పలికాడు. మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. అలాగే భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. ఈ రోజున భీష్ముని తమ పూర్వీజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడిస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చెయ్యమని సూచిస్తున్నారు. ఇలాంటి పరమ పవిత్రమైన రోజున స్వామివారి లీలను తెలుసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. సర్వాతి మహారాజు మనుమడు రైవతుడు. ఇతను సముద్రంలో కుశస్థలి అనే పట్టణంను నిర్మించి ప్రశాంతంగా పరిపాలన సాగిస్తూ 100 మంది కుమారులను కన్నాడు. ఆయన కుమార్తె రేవతి. ఆమె అతిలోక సౌందర్యంను చూసి ఎందరో ఆమెను ప్రేమించారు. కుమార్తెను ఎవరికి ఇవ్వాలో తెలియక ఆమెను తీసుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన సందేహమును తెలిపాడు. బ్రహ్మ నారాయణ అంశతో ఉన్న బలరాముడికి ఇచ్చి చేయమని చెప్పాడు. సరే అని వారికి పెళ్లి చేశాడు. ఈయన వంశంలో వాడు అయిన నభకుడు అనే చక్రవర్తికి నాభాగుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడికి సంపదలు ఇవ్వకుండా అన్నలు మోసగించి నాన్నయే నీ సంపద అని చెప్పారు.
అప్పుడు అతడు తండ్రి వద్దకు వెళ్ళి ఆయననే సంపదగా స్వీకరిస్తాడు. నభకుడు మాట్లాడుతూ, ఏమీ లేని నన్ను నీవు నీ సంపదగా స్వీకరించావు కాబట్టి నీకు సంపదను ఇచ్చి నీ అన్నల మాటను నిజం చేయగలనని చెప్పాడు. యాగ నిర్వహణలో సందేహగతులయ్యే అంగిరసులకు రహస్యమైన వైదిక సూక్తులు చెబితే వారు కృతజ్ఞతతో ద్రవ్యం ఇస్తారని చెప్పి పంపాడు. అతడు అట్లే చేయగా అంగిరసుల యాగ అవశేష ద్రవ్యం అతడికి వదిలి వెళ్ళిపోతారు. దానిని అతడు తీసుకుపోతుండగా ఉత్తర దిశ నుంచి వచ్చిన మహాపురుషుడు రుద్రుడు వారిస్తాడు. యజ్ఞ అవశేష ద్రవ్యంపై తనకే హక్కు ఉందంటాడు. అప్పుడు తండ్రి వద్దకు వెళ్ళిన నాభాగుడు నిజమేనా అని అడగగా తండ్రి అవునని చెబుతాడు. నాభాగుడు రుద్రుని చెంతకు వెళ్ళి తప్పైపోయినదని చెప్పి లెంపలు వేసుకోగా రుద్రుడు అనుగ్రహించి తన పాలైన ఆ ద్రవ్యాన్ని అతడికి ప్రసాదంగా అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడి సొమ్ము ఈగ కాలంత తిన్నా కోట్ల జన్మలు నరకాన పడతారని శాస్త్రం చెబుతున్నది. ఈ నాభాగుని కుమారుడు అంబరీషుడు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి. ఆయన పాటించిన గుణములు మనమందరం మన జీవితంలో పాటించవలసినవి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమైన విషయము. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్నవాడు మనకి కనబడడు. కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపం నుండి తప్పించుకున్నాడు. అది ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం. అంబరీషుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువు పాదములను పట్టుకొని ఉండేవాడు. ఆయన అనన్యమైన భక్తి కలవాడు. ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథాశ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు. భగవంతుణ్ణి నమ్ముకొని భాగవతులు కనబడితే వారి పాదములు వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అయినా అంబరీషుడు రాజ్యపాలనను విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రముల మీద, ధనం మీద, ఉద్యానవనముల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద, రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురం మీద కోరిక లేదు. కానీ వీటి అన్నింటితో ఉన్నాడు. దీనినే కర్తవ్యనిష్ట అంటారు. పరమ పవిత్రమైన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలములను ఇచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశి వ్రతమునకు ద్వాదశి వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అసనము అంటే వ్యక్తికి క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్నా, ఆకలి వేస్తున్నా తినుండా తనని తాను ఒకరోజు మార్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము అంటారు. అంబరీషుడు ఏకాదశి వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థములను తినేయడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకొని ద్వాదశి నాడు భోజనం చేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతమును పూర్తి చేసేశాడు. ఏకాదశి తిథి అయిపోయింది. తెల్లవారి సూర్యోదయం అయ్యింది. సంవత్సరకాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమయ్యింది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తి అవుతోంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరం మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు.
వాళ్ళందరూ కడుపు నిండా తినిన తరువాత అంబరీషుడు ద్వాదశి పారణం చేయాలి. తను కూడా భోజనం చేయాలి. అందరి భోజనములు పూర్తయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతుండగా అక్కడికి దూర్వాస మహాముని వచ్చారు. దూర్వాసుడు సర్వకాలములయందు వేదములయందు వేదాంతములయందు బుద్ధిని నిక్షేపించినవాడు, గొప్ప తపస్సును పాటించినవాడు, సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటి వాడు. వచ్చిన దూర్వాస మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి, అయ్యా, ఊరకరారు మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. మీరు శివాంశ సంభూతుడివి. మీరు నా ఇంటికి అతిథిగా వచ్చారు. ఏమి నా భాగ్యము! ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరు నేను తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషమును నేను తింటాను అన్నాడు. దూర్వాస మహర్షి అలాగే వస్తానని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నది జలములో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దూర్వాస మహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సంయమున మరిచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇప్పుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అతను పారణ చేయాలి, లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే లోపల పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతే అతను మరలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో ఉన్న మహాపండితులను పిలిచాడు. విద్వాంసులు ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నారు, పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థుడు, వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు. పోనీ పారణ చేసేయడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మార్గం ఒకటి చెబుతాము. సలిలము పుచ్చు అన్నారు. అంటే కాసిని నీళ్లు తాగమన్నారు. అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను. ఆయన తినగా మిగిలిన శేషామునే నేను భోజనముగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది. అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటాను అని ఆయన నీళ్లను పుచ్చుకున్నాడు. ఇలా ఇక్కడ నీళ్లు పుచ్చుకోగానే దూర్వాస మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురు వచ్చి, అయ్యా, ద్వాదశి తిథి వెళ్ళిపోబోతుంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనమునకు కూర్చోండి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. దూర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకొని కోపం వచ్చింది. దూర్వాసుడు నన్ను పిలిచి, ముందు నువ్వు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను, నా భుక్తశేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానము. కాబట్టి నిన్ను ఉపేక్షించెను. నీవు విష్ణు భక్తుడివా? చూడు, నిన్ను ఏమి చేస్తాను. ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకొని తన జటాజూటం నుండి జటనొక దానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమైన ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెబితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలని అనుకున్నాడు. హద్దులు లేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఈ కృత్య చేతిలో భయంకరమైన శూలం పట్టుకొని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమైన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దూర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయి ఉండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకుంటున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధపడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణ్ణు ధ్యానం చేస్తున్నాడు. నాకు తెలిసి అపరాధం చెయ్యలేదు. తెలియక చేసిన దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడైన శ్రీహరి చేతి నుండి సుదర్శనం కదిలింది. ధర్మం అంబరీషుని యందు ఉంది. సుదర్శనం కదిలి కృత్య మీదకు వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తరువాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. సుదర్శమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయనకిప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. దూర్వాసుడు పరిగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు.
బ్రహ్మగారు మిక్కిలి చతురతతో, అయ్యో మహర్షి, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడు జోలికి వెళ్ళావా? ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకలు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోతుందో, ఆ సత్యలోకము ఆగిపోతుందో, అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రమును నేను ఆపలేను అన్నారు. దూర్వాసుడు కైలాసమునకు పరిగెత్తాడు. దూర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవ, నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది అన్నాడు. అప్పుడు పరమశివుడు, నాకు, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒక్కటే. అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడి ప్రార్థించు అని అన్నాడు. దూర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దూర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన 2 కాళ్లను తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అప్పుడు ఆయన, ఏమిటయ్యా ఇలా పడిపోయావు? ఏమైంది? లేవవలసిందని అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెట్టినవాడు ఆయనే కదా. కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దూర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. అప్పుడు శ్రీహరి, నాకు ఒక బలహీనత ఉంది. తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగును కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అలా పట్టుకొని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. కాబట్టి నీ వెనుక వస్తున్న నా సుదర్శన చక్రం అంబరీషుణ్ణి రక్షిస్తుంది. వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేశాడా, రాజా, కేవలం వ్రతం చేశాడా, ఇవన్నీ నేను చూడను. పరమ భక్తితో ఉన్నవాడికి నేను వసుడనై ఉంటాను. అన్నిటితో ఉంది, అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడు, అటువంటి వాడిని నేను పట్టుకుంటాను. నాకు అది ఒక లక్షణము అన్నాడు. నీవు వాని పట్ల చేసిన తప్పు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు. ఇప్పుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దూర్వాస మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. అది ఆయన ధర్మం అంటే. అంబరీషుని పాదములు పట్టుకొని, మహానుభావ, ఈ సుదర్శన చక్రధారుల నుండి నీవే నన్ను రక్షించాలి అన్నాడు. అంతటి మహాత్ముడు తన వలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకున్నందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనని వింటే మనలను తరుముకు వస్తున్న దురితములను నుండి మనం కాపాడబడతాము. సుదర్శన చక్రమునకు నమస్కరించి కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడనైతే, నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడినైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందిన వాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలా పొడుగాక అని అన్నాడు. దూర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటినీ ఒట్టుపెట్టాడు. ఉత్తరక్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది. దూర్వాసుడు, ఆహా, గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏండ్లు తపస్సు చేసి పొందలేకపోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించిన వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఇవాళ చూశాను. మిత్రుడివై రక్షించావు. ఇక నుండి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణుని పాదముల యందు భక్తి కలుగుతుంది అని అంబరీషుణ్ణి స్తోత్రం చేస్తూ దూర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. అంబరీషుడు, మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్థమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి అన్నాడు. అప్పుడు దూర్వాసుడు పరమ సంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు. కాబట్టి క్రోధం ఒక్కటే ఉంటే ఎంతటి దానిని ఎలా పాడు చేస్తుందో మనం గమనించాలి. అందువలన క్రోధమునొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్న వాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయమునకు మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు 1000 నమస్కారములు చేయాలి. ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాయుధ్యమును పొంది తరించాడు.
ఇంతటి పరమ పవిత్రమైన అంబరీషుని జీవిత చరిత్ర గురించి విన్నా చదివినా నారాయణ అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు.